తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో ఈ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఏదైతే ప్రతి నెల ఎవరైతే పెన్షన్ డబ్బులు పొందుతున్నారో 2016 రూపాయలు ప్లస్ 4016 రూపాయలు, ఇక అవే పాత పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి ఈ పాత పెన్షన్ డబ్బులు తిరిగి ఏ జిల్లాలలో ఈరోజు విడుదల చేయబోతున్నారు అన్నది మనకి జిల్లాల లిస్ట్ మరియు అర్హత జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక వీటితో పాటుగా ఈరోజు ముఖ్యంగా ఏ జిల్లాలలో మనకైతే ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారు అన్నది కూడా మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా ఈ నెలలో కూడా అవే పాత పెన్షన్ డబ్బులను లబ్ధిదారులకు విడుదల చేసినట్లయితే మరి ఇస్తామని చెప్పినటువంటి 4016 రూపాయలు, 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఇంకా ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి. అసలు తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ చేసే ఏదైతే అవకాశాలు ఉన్నాయా లేదా అన్నది కూడా ఈ వీడియోలో మనమైతే సమాచారాన్ని అయితే అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు వీటి ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళల ఖాతాలలో 2500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం డబ్బులు ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుందో ఈ వీడియోని అయితే తెలుసుకుందాం సమాచారాన్ని. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లోనైతే ఉంచుకోండి. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు 2016 రూపాయలు పెన్షన్లు పొందేవారికి అవే 2000 రూపాయలు, 4000 రూపాయలు పొందేటువంటి వారందరికీ అవే 4000 రూపాయల పాత పెన్షన్ డబ్బులను అయితే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బుల కిందనైతే జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవోనైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఈ పెన్షన్ డబ్బులు వచ్చేసి మనకి ఈరోజు నుంచి మొదలుకొని ఏప్రిల్ నెల 5వ తారీఖు వరకు అర్హత సాధించినటువంటి ఎవరైతే బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, HIV AIDS, వికలాంగులు, వృద్ధులు, జంతువులు వంటి ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఏదైతే అన్ని నెలల్లో జమ చేసినట్లుగానే అదే రీతిలో మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయనున్నారు పోస్ట్ ఆఫీసుల ద్వారా, బ్యాంకుల ద్వారా. ఇక ఇవన్నీ ఇలా ఉండగా తెలంగాణలో ఇటు కొత్త మహాలక్ష్మి పథకం డబ్బులు, ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను మనకి దాదాపు వచ్చే నెలల నుంచి ఈ రెండు పథకాలను రిలీజ్ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కసరత్తులను అయితే చేస్తున్నట్లు ఇక్కడ తాజా సమాచారాన్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈరోజున్న కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ గైస్. జై హింద్.